ఇప్పుడు కేసీఆర్ను అసెంబ్లీకి రావాలని ఉందా రేవంత్ రెడ్డికి, లేకపోతే రావద్దని ఉందా? అది ఆయన ఇష్టం, కేసీఆర్కి ఇష్టం. రేవంత్ రెడ్డికి ఏమని ఉన్నది ముఖ్యమంత్రి? కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ ఇన్నిసార్లు నువ్వు రావా పెద్ద మనిషి సూచనలు వస్తే తిట్టడానికే కదా, అది సభా సాంప్రదాయాలను బట్టి తిట్టితే సభ ఒప్పుకుంటుందా, స్పీకర్ ఒప్పుకుంటాడా? తిడుతున్నా స్పీకర్ ఉన్నప్పుడే కదా జర్నలిస్టులను బట్టలు ఇప్పి కొడతామని చెప్పేసి క్లియర్గా అన్నది. ఎవరు జర్నలిస్టులు ఫీల్ కాకండి, అది ఎవడైతే అట్లా చేస్తుండో వాళ్ళు ఫీల్ కాండి. ఇది జర్నలిస్ట్ సమాజానికి మీరు దాన్ని ఆపాదించకండి. జర్నలిస్టులు అంటే ఇప్పుడు గ్యాలరీస్ నుంచి అసెంబ్లీ నుంచి మొదలు పెడితే క్షేత్రస్థాయిలో మండల స్థాయిలో పనిచేసే స్ట్రింగర్ వరకు తెలిసిన వాళ్ళం మనం. కానీ ఏం చేస్తారు జర్నలిస్టులు అనేది మనకు తెలియదా? ఇన్ని సంవత్సరాల్లో వీళ్ళు జర్నలిస్టులు అని మీరు అనగలిగితే వాళ్ళకి ఆథెంటిసిటీ ఉన్నదంటే అట్లాంటి వాళ్ళని మారుద్దామా అట్లనే కానిద్దామా అనేది కూడా మీరు ఆలోచించాలి జర్నలిస్ట్ సంఘాలు. ఇప్పుడు ఇటువంటి వాళ్ళు సరే ఆ మీడియా ఈ మీడియా అని కాకుండా ఆ ట్యూబ్ ఈ ట్యూబ్ అని రేవంత్ రెడ్డి గారి భాషలో మనం మాట్లాడుకుంటే కనుక అందరూ సహకరించారు కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి. వీళ్ళు లేరు అసలు, ఎవరో వీళ్ళు. మైక్ కూడా లేదు వాళ్ళ దానికి. మైక్ ఉంటే మైక్ అంటే మీన్స్ మీకు లోగో కూడా లేదు. చాలా వరస్ట్గా ఉన్నది. నేను చూసిన కొన్ని మరీ అంత హీనంగా. అండ్ రీసెంట్ స్టేట్మెంట్స్ కొన్ని నేను విన్నాను, చూశాను. మీ సతీమణి గారు రాజకీయాల్లోకి వస్తున్నారు అని చెప్పేసి, నిజమేనా ఇది? భవిష్యత్తులో వచ్చేటట్టు చేద్దాం. ఎందుకంటే రావాలన్న ఆలోచన ఉన్నదా? తనకుంది. మీకుందా? నాకు కూడా ఉంది. ఇప్పుడు మనం వీడ పెట్టుకుంటాం, అంబేద్కర్ పూలే అని పెట్టుకుంటాం, చూస్తున్నావు అవన్నీ. మనం చెప్పి మనం ఫెమినిస్టులము మహిళా పక్షపాతులం అని చెప్పి వాళ్ళు అవకాశాలను తెచ్చుకోగలిగి సామర్థ్యాలు నిరూపించుకుంటే వస్తే మంచిది నా దృష్టిలో. అంటే ఇన్ని రోజులు కాముగా ఉన్నటువంటి అద్దంకి దయాకర్ గారు సతీమణి ఎమ్మెల్సీ కాగానే అద్దంకి దయాకర్కు వెంటనే రాజకీయ అరంగేట్రం. ఎప్పటి నుంచో ఆమె దాదాపు ఇప్పుడు ఆమె విఆర్ఎస్ తీసుకునే చాలా రోజులైంది. ఒకవేళ పరిస్థితులు అటు ఇటు ఉంటే మేము ఈ యాత్ర అని అనుకున్నాం కదా, దానికి తనని కూడా తీసుకొని వెళ్ళాలని. ఓకే, ఇప్పుడు ఏది మనం అనుకున్న ఇవి 2-3 బీసీ ఓబీసీ, ఇప్పుడు తను కూడా మొన్న ఏంటిది సావిత్రిబాయి పూలే ఉమెన్స్ టీచర్స్ డే ఏది వాళ్ళు విజ్ఞాన దర్శిని కలిసి చేసింది కదా, గవర్నమెంట్ చేసింది, ఒక జీవో ఇచ్చింది. ఇప్పటి నుంచి సోషల్ సర్వీస్లో ఉండాలని ఉండే, కానీ పిల్లలు ఇద్దరు కొంచెం ఇంకా చిన్నవాళ్ళు ఉండరు. భవిష్యత్తులో రావాల్సింది. నేను బేసికల్గా అంబేద్కరిస్ట్ అయినా కూడా పూలే నాకు చాలా ఇన్స్పిరేషన్. పూలే ఆ రోజుల్లోనే తనను ఏ విధంగా సావిత్రమ్మని తీసుకొచ్చి ప్రజల కోసం వినియోగించిన, మనం ఊరికే మాటలు చెప్పుడు కాకుండా వాళ్ళ కోసం అవకాశం కూడా ఇచ్చేస్తే టాలెంట్ ఉంటే అవుతారు, లేకపోతే నష్టమే ఉంది. అసలు నేను ఒక దశలో చైర్మన్లో అట్లాంటివి ఇస్తే నాకెందుకు మా ఆవిడకు కూడా ఇది ఇయ్యమని కూడా చెప్దాం అనుకున్నా. ఒకవేళ పరిస్థితులు చాలా హార్డ్గా వచ్చినాయి, ఇక చైర్మన్ అనేది వస్తే మళ్ళీ దయాకర్ని అణచివేసిండు అంటారు కదా, నా కొరకు తను కూడా త్యాగం చేసింది కదా, ఒక లైఫ్ మొత్తం తను నా కొరకు పెట్టినప్పుడు మనం తనకిస్తే తను కూడా కొంచెం బెటర్మెంట్ కొరకు ఇప్పుడు ప్రాక్టికల్స్ చేపిస్తున్నా, టెస్టింగ్, ప్రజలతో ఎట్లుండాలి, ఊరికనే ప్రాక్టికల్స్ లేకుండా డైరెక్ట్గా ఏదో అవకాశాలకు వచ్చుడు కాకుండా ప్రజల కొరకు పోరాడాలి. అవకాశం వస్తే తీసుకోవాలి, లేకపోతే నాతో ఉంటుంది కదా, తను మొత్తం నాతో ఎట్లాగ ఉంటుంది కదా. సో అట్లా కాబట్టి దాంట్లో వాళ్ళ ఛాయిస్ను, నా పిల్లలు రేపు వచ్చినా వద్దను, వాళ్ళకన్నా అంత కమర్షియల్ స్టడీస్ వైపు ఉన్నారు వాళ్ళు. వాళ్ళు బీబీఏనే చేస్తున్నారు. సోషల్ సర్వీస్ కంటే కూడా మనమేమో డాక్టరేట్ ఇన్ కామర్స్ అయి సోషల్ సర్వీస్ చేస్తున్నాము, వాళ్ళేమో డైరెక్ట్ ఎంబీబీఎస్లు ఇవన్నీ పక్కన పెట్టేసి బీబీఏనే తీసుకుంది. మా పెద్దది కూడా, చిన్నది కూడా అట్లనే తీసుకున్నది. సో వాళ్ళ బిజినెస్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. చూద్దాం రేపటి రోజున ఎవరి ఇంట్రెస్ట్లు వాళ్ళు. త్వరలో ముఖ్యమంత్రి మార్పు తెలంగాణలో, అది ఊహాగానపు వార్త. క్లియర్గా మీనాక్షి నటరాజన్ తీసుకొచ్చి చెక్ పెట్టింది రేవంత్ రెడ్డికి. ఆమె చెక్ పెట్టదు పెద్ద, ఆమె చెక్కులు పెట్టడానికి రాలే, చెక్ చేయడానికి వచ్చిందా. ఆమె ఒక పార్టీకి ప్రభుత్వానికి మధ్యన ఒక అనుసంధానకర్తగా ఉండడంతో పాటు పార్టీ ఐడియాలజికల్ వార్లో పార్టీ ఐడియాలజీని మరింత పెనిట్రేట్ చేయడానికి ఆమె ఒక కార్యాచరణ తీసుకుంటుంది. ఎట్ ద సేమ్ టైం అలాంటి అవకాశాలు ఇవ్వడము, అలాంటి వాళ్ళను ప్రిపేర్ చేయడం. రేపటి రోజున బీజేపీతో పోరాడాల్సి వస్తుంది జాతీయ స్థాయిలో, రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ కలిసి వచ్చినప్పుడు ఎట్లా ప్రభుత్వం తర్వాత పార్టీ మధ్యన అవకాశాల సంప్రదింపులు,